హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ కుబేరాకు సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పడానికంటే ముందు ఒకసారి శేఖర్ కమ్ముల గారి జర్నీ గురించి మనం ఆయన పర్సనాలిటీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ వీడియోకి మీరు కనెక్ట్ కావాలన్నా, తర్వాత సినిమాను చూడాలన్నా వద్దా అనేటటువంటిది కన్క్లూజన్కు రావాలన్నా కూడా మనం శేఖర్ కమ్ముల గారి యొక్క పర్సనాలిటీని, ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాము. చాలాసార్లు ఏంటంటే చాలామంది డైరెక్టర్లు ఒక ట్రెండ్ను ఫాలో అవుతూ ఉంటారు. సక్సెస్ దేన్ని తీసుకుంటే సక్సెస్ వస్తుంది సినిమా అనేటటువంటి విధంగా వాళ్ళు ఆలోచిస్తూ దానికి అనుగుణంగా వాళ్ళు స్టోరీలు రాసుకుంటూ సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ శేఖర్ కమ్ముల గారు మాత్రం ఏంటంటే ఒక కథలో బలమైనటువంటి ఎమోషన్ ఉంటే మాత్రము, లేదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, యంగర్ జనరేషన్ కానీ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యేటటువంటి విధంగా కథ ఉంటే మాత్రమే, ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి విధంగా ఉంటే మాత్రమే ఆయన సినిమా అనేది తీయడం జరుగుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్లో ఆయన ఫెయిల్యూర్ కావచ్చు, కానీ ఆయన చాయిస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, స్టోరీ సెలెక్షన్ కానీ ఆయన చాలా జెన్యూన్గా అటెంప్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత చాలాసార్లు ఏంటంటే ఆయన చెప్పడం, పబ్లిక్గా చాలా డేర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే నా సినిమా అనేది సరస్వతి మాత చూస్తే తల దించుకోకుండా ఉంటుంది, ఆ విధంగా నా సినిమాలు ఉండే విధంగా నేను సినిమాలు తీస్తాను అని చెప్పడం జరిగింది. అయితే కుబేరా విషయంలో మాత్రము ఆయన ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఆయన ఏం చెప్పారు అని అంటే, సరస్వతి మాత కనుక నా సినిమా చూస్తే సరస్వతి మాత తల ఎత్తుకునేటటువంటి విధంగా నా సినిమా ఉంటుంది అని చెప్పేసి ఇంకొంచెం అగ్రెసివ్గా ఆయన కమ్యూనికేట్ చేయడం అయితే జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మరి ఈ సినిమా అదే విధంగా ఉందా లేదా అనేటటువంటిది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్గా ఒకసారి క్లుప్తంగా స్టోరీ గురించి నేను డిస్కస్ చేస్తాను. మనకి స్టోరీ ఏంటంటే ట్రైలర్లో చూపించినటువంటి విధంగా ఒక బిజినెస్ టైకూన్ ఉంటాడు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి కూడా ఒక పెద్ద స్కామ్ని చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. సో దానిలోకి ఒక హానెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ ఎలా వస్తాడు, తర్వాత ఇన్నోసెంట్ బెగ్గర్ కూడా ఎలా ఇన్వాల్వ్ అవుతాడు దాంట్లోకి, తర్వాత ఈ ఇన్నోసెంట్ బెగ్గర్ కానీ, తర్వాత ఈ హానెస్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఓవర్ ద పీరియడ్ వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ని వాళ్ళని ఏ విధంగా మారుస్తుంది అనేటటువంటిది స్టోరీ అన్నమాట. అయితే మరి ఒక్కొక్కసారి మనం ఇది విన్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, సరే సింపుల్గానే ఉంది కదా స్టోరీ అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి మెసేజ్ ఉంటుందన్నమాట. ఏంటి అంటే, మనకి చాలాసార్లు ఏంటంటే రియల్ లైఫ్లో మనకు అన్నీ తెలుసు, కానీ కొన్ని గుర్తుండవు, కొన్ని ప్రయారిటీ మనం ఇవ్వము, తర్వాత కొన్ని తప్పని తెలిసినా కూడా చేస్తూ ఉంటాము. సో ఇలా చాలామంది యొక్క లైఫ్ కూడా ముందడికి వెళ్తుంది, ఎస్పెషల్లీ డబ్బు విషయంలో అనమాట. అంటే ఓవర్ ద పీరియడ్ ఏంటి అంటే, ఒక ఫ్యూడలిజం కానీ, తర్వాత ఒక కింగ్ వాళ్ళు రూలింగ్ చేసినప్పుడు కానీ, డిక్టేటర్స్ ఉన్నప్పుడు కానీ, లేదా తర్వాత ఒక కార్పొరేట్ వర్కింగ్ స్టైల్లో కానీ ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఒక ధనవంతులు పేదవాళ్ళని తొక్కేస్తూ ఉంటారు, అంటే మొక్కే వాళ్ళనే తొక్కేస్తూ ఉంటారు. లేదు అని అంటే లైక్ భరోసా ఇచ్చిన వాళ్ళనే మోసం చేస్తూ ఉంటారు, తర్వాత సాయం చేసిన వాళ్ళనికే గాయపరుస్తూ ఉంటారు. సో ఇలా యుగాలు మారినా, తరాలు మారినా ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ సమాజంలో చేంజ్ కావటం లేదు అనేటటువంటి మెసేజ్ తాను ఇవ్వకుండా మనకు ఒకసారి గుర్తు చేస్తూ, అంటే ఈ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆడియన్స్ ఆలోచించేటటువంటి విధంగా ఈ సినిమా అనేది ఆయన తీయడానికి ప్రయత్నం చేశాడనమాట. సో నేను చెప్పిన కదా, ఆయన ఒక సినిమాను తీసుకున్నాడు అని అంటే తప్పకుండా దాంట్లో ఏదో ఒక బలమైనటువంటి మెసేజ్ కానీ, ఒక సున్నితత్వం కానీ ఉంటే కానీ ఆయన పెన్ను పెట్టడు అనమాట. సో కాబట్టి ఆ విషయంలో ఇది 100% ఏంటంటే మనకి ఇది శేఖర్ కమ్ముల గారి సినిమా లాగా అనిపించదు, కానీ మనం ఈ మెసేజ్ని మనం చూసినప్పుడు ఏంటంటే ఇది తప్పకుండా ఇది శేఖర్ కమ్ముల గారి యొక్క సినిమా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో అది స్టోరీ అండ్ మెసేజ్. సో తర్వాత ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ గురించి మనం మాట్లాడదాము. సో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా చాలా పక్కాగా పకడ్బందీగా ఉంటుందన్నమాట.
ఎక్సెప్ట్ ఒక కపుల్ ఆఫ్ ప్లేసెస్లో ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం ఓవర్ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఓవర్ స్ట్రెచ్కి కొంత కారణం ఉంటుంది. ఇలాంటి డైరెక్టర్స్ ఏంటంటే సినిమా ఎలా చేస్తే హిట్ అవుతుంది అనేటటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేయకుండా వాళ్ళు ఏదైతే ప్రిన్సిపల్ని నమ్ముతారో దాన్ని యాజ్ ఇట్ ఈజీగా వాళ్ళు స్క్రీన్ మీద తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు టూ మచ్ ఎడిటింగ్ కానీ అంటే క్రిస్ప్గా చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేయరనమాట. సో ఆ విషయంలో కొంత నాకు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లోనే కొంత స్ట్రెచ్చింగ్గా కొంత ఎక్స్టెండ్ అయినటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ గురించి మనం మాట్లాడదాము. ఎడిటింగ్ అనేది చాలా పక్కాగా ఉంది. ఎడిటింగ్ ఎందుకు పక్కాగా ఉంది అని అంటే చాలాసార్లు ఏంటంటే ఎడిటింగ్ కనుక కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది అని అంటే ఒక సీన్ నుంచి ఇంకొక సీన్కి సినిమా జంప్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే సడన్గా పాట రావడము, సడన్గా ఫైట్ రావడము, లేదంటే సడన్గా ఒక జోక్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఈ పర్టిక్యులర్ విషయంలో ఏంటంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ కూడా పక్కాగా సినిమాలో బ్లెండ్ అయ్యాయి అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ గురించి మాట్లాడదాము. సాంగ్స్ నాకు ఫస్ట్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది సాంగ్స్. ఎస్పెషల్లీ కుమార కొడుకా సాంగ్ అనుకుంటా, అది చాలా నాకైతే చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది ఆ సాంగ్. ఎస్పెషల్లీ ఒక అమ్మ ప్రేమ, అమ్మ ఇచ్చేటటువంటి భరోసా కానీ, అమ్మ ఇచ్చేటటువంటి నమ్మకం కానీ, అమ్మ కొడుకుని మన బిడ్డను దీవించేటటువంటి విధానం కానీ చక్కగా కమ్యూనికేట్ చేస్తూ ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ సాంగ్ని ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత ఎఫెక్టివ్గా తీయలేదని నాకు అనిపించింది. అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి సన్నివేశాలు కాకుండా ఇంకా ఏదన్నా కొంచెం ఆ స్టోరీకి తగ్గట్టుగా క్రియేట్ చేసి ఆ సాంగ్ను పిక్చరైజ్ చేసేటటువంటి విధంగా ఉండుంటే మాత్రము ఆ సాంగ్ చాలా బాగా అనిపించేది. తర్వాత ఇంకొక 1 or 2 సాంగ్స్ కూడా కొంచెం పిక్చరైజేషన్లో నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కాకపోతే ఆ సాంగ్ యొక్క మీనింగ్ కానీ ఒక ఫ్యూడలిజం వల్ల ప్రజలు నష్టపోయేటటువంటి విధానం కానీ ఆయన చెప్పేటటువంటి ఆ సాంగ్ అంతర్లీనంగా చెప్పేటటువంటి ఆ సాంగ్ తీసినప్పుడు కొంత నాకు నచ్చలేదన్నమాట. తర్వాత మీరు అంటే పర్సనల్గా మీరు సాంగ్స్ వింటేనేమో చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఆ స్క్రీన్ మీద ఇంకొంచెం ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండనిపించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ గురించి మనం మాట్లాడాలి ఇలాంటి సినిమాలో. ఎందుకనంటే ఈ సినిమాలో మీకు 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే ఒక సైడ్ చాలా ధనవంతులు, పెద్ద పెద్ద బిల్డింగులు కనబడుతూ ఉంటాయి, ఒక సైడ్ మీకు స్లమ్ కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక 2 కాంట్రాస్ట్ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్కి తగ్గినటువంటి ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది నార్మల్గా అంత ఈజీ కాదు. సో ఆ విషయంలో ఆర్ట్ డైరెక్షన్ ఖచ్చితంగా 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం యాక్టింగ్ గురించి ఒకసారి మాట్లాడదాము. సో యాక్టింగ్ ఏంటంటే నాగార్జున, తర్వాత ధనుష్ కానీ, తర్వాత జిమ్ సార్బ్ ఆయన విలన్ అనమాట. సో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో ధనుష్ని అయితే నాకైతే కొన్నిసార్లు ఎంత ఈజీగా ఆయన యాక్ట్ చేశాడు అనడం కంటే కూడా చాలా చక్కగా ఆ పాత్రలో ఆయన సెట్ అయ్యాడు అని అయితే నాకు అనిపించింది. తర్వాత ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నాగార్జున, ఎందుకంటే ఆయన యొక్క స్టైల్ ఆఫ్ యాక్టింగ్కి ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది టైలర్ మేడ్గా ఉంటుంది. తర్వాత రష్మిక మందాన క్యారెక్టర్ కూడా ఆమె పర్సనాలిటీకి ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ అనేది టైలర్ మేడ్గా నాకు అనిపించింది. అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్గా ఆమె చేసినటువంటి విధానము. తర్వాత నార్మల్గా చాలా సినిమాలలో ఏంటంటే హీరోయిన్కి ఎక్కువ వెయిట్ ఉండదు, కానీ ఈ పర్టిక్యులర్ సినిమాలో చాలా బ్యాలెన్స్డ్గా హీరోయిన్ కూడా కొంత ఆమె లేట్గా ఇంట్రడ్యూస్ అయినా కూడా చాలా బాగా నాకైతే అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ కాస్ట్యూమ్స్ గురించి కూడా మాట్లాడాలి. ఇందాక ఆర్ట్ గురించి చెప్పినట్టుగా ఏంటంటే ఒక సైడ్ రిచ్ పీపుల్ని చూపించాలి, ఒక సిఇఓస్ని, తర్వాత కొన్ని లక్షల కోట్లకు అధిపతులు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క డ్రెస్సింగ్ని చూపిస్తూ ఒక సైడ్ స్లమ్లో ఉండేటటువంటి బెగ్గర్స్ యొక్క స్టైల్ ఆఫ్ లివింగ్ని, వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ని అందరినీ చూపించడం అది నార్మల్ విషయం కాదు. సో ఆ విషయంలో నాకు అంటే ఈ యొక్క డ్రెస్సింగ్ కూడా, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత నెక్స్ట్ ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా కొంచెం నిడివిని కొంచెం వాళ్ళు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఇది 3 hours మూవీ ఉంది.
కానీ కొంచెం ఒక 2 hours 40 minutes 45 minutes చేసి ఉంటే కొంచెం బాగుండేది. తర్వాత ముఖ్యంగా మనం ఇలాంటి సినిమాలలో ఏంటంటే ఇంత మనం మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే క్లైమాక్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అని అంటే క్లైమాక్స్ని చాలా రష్గా ఎండ్ చేసినట్టు అనిపించింది. అంటే సినిమాని ఒక స్ట్రెచ్ లాగా చేసి కొంచెం స్ట్రెచ్ చేసి పుల్ చేసి క్లైమాక్స్కి వచ్చేసరికి రష్ చేయడం నాకు కొంచెం అయితే డిసప్పాయింటింగ్గా అనిపించింది. దానితో పాటుగా ఏంటంటే క్లైమాక్స్ని ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్గా పెట్టడం జరిగింది. అంటే ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ అంటే డైరెక్టర్ పెద్ద కన్క్లూషన్ ఎక్కువ ఇవ్వడం అనమాట. అంటే ఆడియన్స్ వాళ్ళు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు అనేటటువంటిది తీసుకొని ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ పర్టికులర్ విషయంలో ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్సెస్కి కొంత క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిప్పి డుమ్ డుమ్ సాంగ్ అనుకుంటా, ఆ సాంగ్ రష్మిక మందాన మీద ఉంటుంది హాస్టల్లో. ఆ సాంగ్ అయితే తీసేయడం జరిగింది. కొంచెం ఆ సాంగ్ కనుక పెట్టుంటే ఇలాంటి హెవీ ఎమోషనల్ రైడ్ ఉన్నటువంటి సినిమాలు తీసినప్పుడు ఏంటంటే కొంత రిలాక్సింగ్గా ఉండేటటువంటి అవకాశం ఉండేది. ఆ సాంగ్ కూడా వాళ్ళు ట్రిమ్ చేయడం జరిగింది. మేబీ ఆల్రెడీ 3 hours మూవీ అయింది. సో మేబీ ఆ సాంగ్ వద్దనుకున్నారో ఏమో, బట్ ఆ సాంగ్ ఉంటే నాకు బాగుండేది అనిపించింది అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ సినిమా యొక్క రివ్యూ. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మరి పర్ఫామ్ చేస్తుందా లేదా అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాము. మామూలుగా ఏంటంటే కొంతమంది డైరెక్టర్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. అంటే హీరోతో సంబంధం లేకుండా, హీరోయిన్తో సంబంధం లేకుండా, కథతో సంబంధం లేకుండా ఆ సినిమా రాగానే, ఆ డైరెక్టర్కి సంబంధించినటువంటి సినిమా రాగానే చూసే వాళ్ళు ఉంటారనమాట. సో ఆ విషయంలో శేఖర్ కమ్ముల గారికి ఎస్పెషల్లీ అమెరికాలో చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. సో అది నాకు ఈరోజు థియేటర్లో కనబడింది. చాలామంది కూడా ఫ్యామిలీతోని ఈ సినిమాకు రావడం జరిగింది. తర్వాత మరి ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేదా అనేటటువంటిది అయితే కొంత ఛాలెంజింగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన మీద అంచనాలతో కనుక సినిమాకి వెళ్తే మాత్రము ఇది ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు ఒకసారి ట్రైలర్ కనుక చూసి శేఖర్ కమ్ముల గారి యొక్క పర్సనాలిటీని కనుక అర్థం చేసుకొని సినిమాకి కనుక వెళ్తే ఇది కొంత మిమ్మల్ని అయితే తప్పకుండా డిసప్పాయింట్ అయితే చెయ్యదు. అంటే మీరు ఊహించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంతా ఉండకపోవచ్చు, కానీ డిసప్పాయింట్మెంట్ మాత్రము మీకు క్రియేట్ చేసేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే మరి ఈ సినిమాని మాస్ పీపుల్ పెద్దగా చూసేటటువంటి అవకాశం లేదంటే ర్యాండమ్గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా వెళ్ళి చూస్తే మాత్రము కొంత కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం లేదు. తర్వాత ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా సినిమా స్టోరీ ఉండదన్నమాట. సినిమా స్టోరీ అనేది కొంత ట్రైలర్లో చెప్పేటటువంటి విధం వలన ఏమో కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ మీరు సినిమా చూసినప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా కొంత డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ. మరి ఈ సినిమా మీకు కనుక నచ్చిందా నచ్చలేదా అనేటటువంటిది వీలైతే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరొకసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్రిషియేట్ ఇట్. బై.